అందరికీ నమస్కారం. మరి కాకినాడ నుంచి కాకినాడలోనే 43,250 టన్నులు బియ్యాన్ని పట్టుకున్నట్టు ఈరోజు మధ్యాహ్నం నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. అంటే అక్రమంగా నిల్వంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశింపబడిన బియ్యం. అంటే ఈ షార్ట్ టైంలోనే సుమారు కిలో బియ్యం 50 రూపాయలని మనం అనుకుంటే సుమారు 2,000 కోట్ల రూపాయల బియ్యం ఇప్పుడు ఎగుమతులకి రెడీగా ఉంది అని అంటే గడిచిన ఫస్ట్ 1 ఇయర్ ఐడియాలు రాక కొన్ని పక్కన పెట్టారనుకున్నా గడిచిన 4 సంవత్సరాల్లో ఎంత బియ్యం పీడిఎస్కి ఉద్దేశింపబడిన ఎంత బియ్యం దారి మళ్లింపబడింది అంటే ఆ లబ్ధిదారులకు ఏ 10వ పరకో ఇచ్చి బహుశా ఈ వ్యాన్లు పెట్టడం ఎన్నోసార్లు గతంలో కూడా రచ్చబండ కార్యక్రమంలో చెప్పాం. ఇదేదో పెద్ద ఫియాస్కోరా బాబు, ఈ వ్యానులో తీసుకెళ్ళి ఇవ్వటం, అక్కడే వాళ్ళకి ఏలుముద్ర వేసుకుని వీళ్ళ బియ్యం బండిలోనే ఉంచుకుని వాళ్ళకి క్యాష్ ఏదో కొంచెం సెటిల్ చేస్తున్నారని కూడా ఎన్నోసార్లు అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే మనం ఈ నెలకి 2,000 చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి ఒక 25,000 కోట్ల కుంభకోణం అనుకోవాలా, లేక పోనీ తక్కువ వేసుకుని సంవత్సరపక్షంగా 10,000 కోట్లే అనుకున్నా 4 సంవత్సరాలకు వేసుకున్న ఒక 40,000 కోట్ల కుంభకోణం. సరే, ఇందులో పెట్టుబడి ఒక కిలోకి 10 రూపాయల చొప్పున తీసేసిన, వేరే ఖర్చులు ఇంకో 10 తీసేసిన కనీసం ఎన్నో వేల కోట్లు లబ్ధి ఇది ఎవరికి దక్కింది? సివిల్ సప్లైస్ అమాత్యులక? నిత్యం నీతులు వల్లించే గత సివిల్ సప్లైస్ అమాత్యులక, లేక ప్రధాన అమాత్యుడిక అంటే ముఖ్యమంత్రి? ఇది కూడా మనోహర్ గారు చాలా లోతుగా విచారణ చేయించి అవసరమైతే ఆ సంబంధిత మంత్రులపై కూడా, గత మంత్రులపై కూడా విచారణ చేయించాలని చెప్పి ప్రజల తరపున నేను మనోహర్ గారిని డిమాండ్ చేస్తున్నా. అలాగే కొంత అమౌంట్ కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్ల అప్పులున్నా ఏదో తంటాలు పడి సగం అమౌంట్ రిలీజ్ చేశారు. ఇంకొక 600 కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి మాటిచ్చారు. దొంగలను పట్టుకున్నందుకు, అలాగే రైతులకి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా చొరవ తీసుకుని మేజర్ పేమెంట్ ఇచ్చి ఆ పేమెంట్ కూడా ఒక టైం లైన్ పెట్టినందుకు, ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఆయన కలిసి మా జిల్లాలోనే మేజర్ పేమెంట్స్ ఉన్నాయి, ఆయన అభ్యర్థించడం జరిగింది. ఇవాళ లాస్ట్ వీక్ కొంత రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాలెన్స్ పేమెంట్ కూడా అష్యూరెన్స్ ఇవ్వటం, ఇలా ఆ దొంగలను పట్టుకుని ఈ పీడిఎస్ సిస్టంలో లబ్ధిదారులకు అవసరమైతేనే మనం బియ్యం ఇవ్వటం, లేదంటే ఇంకా వేరే ఏదైనా వాళ్ళకి కావలసింది ఇవ్వటం, అంతే తప్ప ఇలా అక్రమంగా 50 రూపాయల ప్రోడక్ట్ని తక్కువ రేటుకి ఇచ్చేటప్పుడు ఇలాగా మంత్రులు, ఇతర సంబంధిత రైస్ మిల్లర్లు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు అనవసరం, ఈ రకంగా పక్కదోవ పట్టడం అనేది చాలా దారుణం. దొరికినందుకు సంతోషం. చూద్దాం త్వరలో గత మంత్రుల ప్రమేయం ఎంత ఉంది, ఎవరెవరు ఎంత నొక్కారు అన్నది డెఫినెట్గా మనోహర్ గారు వదలడం పట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇవాళ ఇంకొక మంచి పరిణామం, ఈ 2 పరిణామాల గురించే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే
మరి 15వ ప్రణాళిక సంఘం నిధులు పంచాయతీలకు ఒక 250 కోట్లు మరి ఎక్కడ మరి గతంలో అలా ఇచ్చి ఇలా లాగేసేవారు. ఏదో కరెంటు బిల్లు అని ఇంకోటని అలాగనే కరెంటు బిల్లులు కట్టేవాడు అంటే అది లేదు. సో అలాగే ఉన్నాయి, ఆ బాకీలు అలాగే ఉన్నాయి, వీళ్ళు ఎత్తేసేవారు ఎప్పటికప్పుడు. మరి ఇప్పుడు అటువంటిది లేకుండా డైరెక్ట్గా పయ్యావుల కేశవ్ ఆ 250 కోట్లు ఆయన డైరెక్ట్గా పంచాయతీలకే ఆ నిధులు ఇవ్వటం, మరి ఊపిరి ఆగిపోయి ఉన్న కొర ఊపిరితో ఉన్న పంచాయతీలకు చిన్న అసలు ఏంటది పంచాయతీలో చిన్న చిన్న ఆ మందులు కొట్టాలన్నా, దోవలకు మందులు కొట్టాలన్నా అసలు దేనికి కూడా డబ్బులు లేక, సరే మొన్న ఏదో దోమల మందు ఏదో కొంచెం లెక్క కొట్టండిరా అంటే ఆ ఎండిఓ గారితో మాట్లాడితే మరి ట్రై చేసాం ఒక చోట, ఆ మిషన్లు ఏమి పనిచేయట్లేదండి, ఆ మిషన్లు ఎలా బాగు చేయాలో తెలియట్లేదండి పరిస్థితికి వచ్చింది. అంటే ఈ గత 2-3 సంవత్సరాలుగా ఎక్కడ దోవల మందు కూడా కొట్ల. మరి జబ్బులు వస్తున్నాయంటే ఊరికే వస్తాయా జబ్బులు? మరి ఆ పంచాయతీల వ్యవస్థనే మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు. మరి ఈ సమయంలో ఎంతో కొంత స్వాంతన పంచాయతీలకు వస్తుంది. మరి అలాగే గత బకాయిలు డైవర్ట్ చేసిన వాటిని ఎంతో కొంత వీలైతే తిరిగి పంచాయతీలకి కాస్త స్వాంతన చేకూర్చే విధంగా మరి ఇంకేమన్నా అమౌంట్లు వస్తాయి, చాలా బాగుంటుంది. మరి అక్కడ కూడా దుర్వినియోగం అవ్వకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పార్టీలు ఎవరైనప్పటికీ సర్పంచ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ది లోకల్ పీపుల్ కాబట్టి పార్టీలకి ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగానే పంచాయతీ సర్పంచులు బేసికల్గా సేవ చేస్తారు. సో కాబట్టి వాళ్ళకి తిరిగి మరి గతంలో చెక్ పవర్స్ అన్నీ అఫ్కోర్స్ ఖజానాలో డబ్బు లేనప్పుడు చెక్ పవర్ ఉన్నా లేకపోయినా ఒకటే, బట్ కొంత ఆన్సరబిలిటీ చేస్తూ ఎలాగ ఆన్సరబిలిటీ చేయాలో చూసుకొని సర్పంచులకు కూడా అధికారాలు ఇచ్చి మరి వారి విధులు సక్రమంగా, ఎందుకంటే నేను గత 4 రోజులుగా చూస్తున్నా ఏ సర్పంచ్ దగ్గర కూడా 5 పైసలు నిధులు లేవు, మేమేం చేస్తామని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు డెఫినెట్గా వచ్చిన డబ్బుని డైరెక్ట్గా ఇచ్చినందుకు వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఆనరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ నా మిత్రుడు పయ్యావుల కేశవ్ గారిని కూడా అభినందిస్తున్నా. ఈ 2 విషయాలు ముఖ్యంగా మాట్లాడాలని నేను అనుకున్నా. అలాగే ఇవాళ మా నియోజకవర్గంలో మీరందరూ కూడా పొద్దున్న కొద్దిమంది రావడం జరిగింది. ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలో ఏదైతే మనం స్కూల్స్ డెవలప్మెంట్ అనుకున్నామో దానికి అంకురార్పణగా కొన్ని మొక్కలు నాటడం, ఆ ఏరియా అంతా క్లీన్ చేయించి అక్కడ విద్యార్థుల్ని ఆ ఫిజికల్ డైరెక్టర్ని కూర్చోబెట్టి